మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో మృతురాలు మాధవి పేరెంట్స్ తొలిసారి ఈ ఘటనపై స్పందించారు. పండక్కి పోతామని మాట్లాడుకునే సందర్భంలో జరిగిన గొడవలో మాధవిని కొట్టారు. స్పృహ కోల్పోయింది. ఏం చేయాలో తెలియలేదని మొదట చెప్పాడని అంటున్నారు. రోజులు గడుస్తున్నా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో ఏం జరిగిందని ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే గురుమూర్తి కుటుంబ సభ్యులు తమపైనే దాడి చేయబోయారని వాపోతున్నారు. అయితే స్పృహ తప్పిపోయిన మనిషిని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంట్లోనే ఉంచాడని, అంతా ప్లాన్ ప్రకారమే చేశాడని మాధవి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో దుర్వాసన రావటం, వంటగదిలోకి కూడా రానియకపోవడంతో మా వాళ్లకి అనుమానం వచ్చిందని చెప్పారు. సంక్రాంతి పండుగ రోజు మాధవితో వీడియో కాల్ మాట్లాడారని మాధవి తల్లి చెబుతున్నారు. మంగళవారం, బుధవారం 2 రోజులు వీడియో కాల్లో మాట్లాడారని, అప్పుడు ఎలాంటి గొడవలు లేవు, మంచిగానే ఉందని చెప్పిందని అన్నారు. గురువారం చాలాసార్లు మాధవికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని అంటున్నారు వాళ్ళ పేరెంట్స్. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, ఫోన్ చేస్తే 2 రోజులు లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిందని అంటున్నారు. జరిగింది ఏంది విషయము అని కనుక్కో తమ్ముడు అని ఫోన్లో నీకు ఫోన్ చేయమంటే చేస్తుండలే. మన ఇంటికాడనే ఉంటారు అందరం, పెద్దమ్మ నేను. అది అక్కడ ఎట్లా జరిగింది విషయం ఏంది క్లారిటీగా చెప్పన్నా. ఫస్ట్ మేము పోతలే లక్ష్యములు అన్నా ఈ దగ్గరికి వెళ్తానే మేము అడిగినాము. ఎందుకంటే వెళ్ళిపోయినాదను అదేలే ఫస్ట్ వెళ్ళిపోయినది లేదు, 2 రోజులకు వచ్చేది 3 రోజులకు వచ్చేది వారానికైనా వస్తుంది కదా అన్నాడు. అన్నాడు సర్లే వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. అంటే వస్తుంది మేము కూర్చున్నాం. అవునులే వస్తుందంటే కూర్చుంటాం కదా, అంతే కదా. కూర్చున్న తర్వాత సైలెంట్ గా పక్కకి వాళ్ళకు ఫోన్ చేసాడు. ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళక్క కొడుకులు అందరూ చేశారు. వచ్చేసిన తర్వాత మేము కొంచెం గట్టిగా మాట్లాడుకు మమ్మల్ని పట్టుకు వచ్చారు. అమ్మో కొట్టడానికి కూడా వచ్చినారు. మళ్ళా మమ్మల్ని కూడా పట్టుకు వచ్చారు. మీరు ఈ ఏరియా దాటిపోతారు మీరు చేసి మీరు అన్నది వాళ్ళక్క, వాళ్ళక్క కొడుకులు ఇద్దరు ఆ రకంగా మాట్లాడారు. మరి మాకు చెప్పొచ్చు కదా నువ్వు ఆ మాట అన్నప్పుడు, నువ్వు ఆ మాట అన్నప్పుడు మాకు చెప్పొచ్చు కదన్నా. మీ దాకా అన్ని ఇరకపోయిన తోసుబాటు కాలేదని నువ్వు అన్నిటికి మెదలకుండా. అవును ఫోన్ చేసి ఎత్తట్లే మీరు, అందుకే కదా. చాలా మంది చేస్తూనే ఉండరు. ఏం మాకు కూడా అర్థం కావడంలే, ఇది ఏంది ముక్కలు చేసినట్టు. మన తర్వాత మంచి చెప్పాలి పోలీసు వాళ్ళకు. 2 రోజుల తర్వాత కొట్టి చేశాక అప్పుడు చెప్పినాడు. ఆ విధంగా సినిమా పోయించారు. మళ్ళీ అది నేను మా ఫస్ట్ నుంచి చెప్తా చూడయ్యా. ఫస్ట్ నేను బుధవారం వీడియో కాల్ చేసి మాట్లాడినా, బుధవారం మాట్లాడినా, మంగళవారం మాట్లాడినా, అంత అయిపోయింది. ఎవరితో మాట్లాడింది నువ్వు? ఆయనతో మాట్లాడింది. గలాట గీలాట ఏమి లేదు, బాగానే ఉంది, సంతోషంగా ఉంటారు. ఆయమే వాడు పతంగిలు ఎగిరేస్తున్నారు, అందరు వాళ్ళ ఒక్కళ్ళు ఇంటికాడ అందరు పండుగ చేస్తుంటారు, బాగుంటారు. మాధవితో మాట్లాడినావు నువ్వు? మాధవితో వీడియో కాల్ పిల్లలందరూ వాడు ఎగిరేస్తుంటారు, వాళ్ళ అక్కల కొడుకులు అందరు పతంగిలు ఎగిరేస్తాం. అయితే నేను అందరినీ చూసిన అందరూ బాగానే సంతోషంగా బాగానే ఉంటారు. ఉంటే సరేలేమ్మా అని మరుసటి రోజు ఫ్రైడే రోజు 4:30కు నేను ఫోన్ చేసింటే, అమ్మ సాంకేడికి పోతున్నాము, రెడీ అవుతారు, రెడీ కావాలి అవుతున్నారు కళ్యాణ్ వాళ్ళు, పోదాము అని మేము అనుకున్నాము. అంటే సరే పోమా టైం అవుతుంది పోమా సరేలేని అని అన్నది. అంటే సరేలేమ్మా అని పెట్టేసినాక గురువారం చేసిన. గురువారం చేసి ఎంత చేసినా గానీ ఎత్తలేదు. ఇంకా సాయంత్రం దాకా ఎత్తలే. రాత్రి 9:30 దాకా చూసినా ఎత్తలే. సరేలేని ఇంకేమోలే పని మీద ఉంది, ఆడ ఎంత చాలా మంది ఉంటారు కదా, మాట్లాడుకుంటూ ఉంటారేమోలే. ఇంకా ఆ రోజు పెట్టేసిన తర్వాత శుక్రవారం పొద్దున్నే మళ్ళీ 6 గంటలకు చేసిన. శుక్రవారం 6 గంటలకు చేసి 2 సార్లు చేసిన. 2 సార్లు చేసి అమ్మాయి ఎత్తలేదు. ఎత్తకుంటే ఏం దెబ్బ ఎత్తలేదు నాకు నిన్న చేసిన ఇవాళ చేసిన ఎత్తలేదు ఏం దెబ్బ అని నాకు అనుమానం వచ్చి వాణి చేసిన. కిరణ్ కు గురుమూర్తికి వాణి చేసిన. చేస్తే ఫస్ట్ సారి వాణి చేసినా గానీ పండుకోనుంది అని అన్నాడు. అదే పిల్లలకు సెలవు లేదు కదా, ఏమో పండుకోనుంది లేని అనుకుని మళ్ళీ 10 నిమిషాలు నాకు మళ్ళా చేసిన. మళ్ళా చేసే అంటే ఏదైనా పండుకోనుంది అన్నారు. ఏది పండుకోనుంది, ఇంతసేపు ఏం చేస్తుంది పండుకోవడం, ఇంతసేపు పండుకోదు, అది లేపు నేను మాట్లాడాలా అన్న. మాట్లాడాలంటే సరే
సరేలేని లేపి ఇయ్యన్న అంటే అప్పుడు చెప్తున్నాడు ఇంకా కొట్లాడి నా మీద కొట్లాడి పోయింది, నేను చేయబట్టుకున్నా నన్ను చేయి ఇప్పించి నా తాలిబట్టు నా ముఖానేసి పోయింది అని అని అన్నాడు. మళ్ళీ అట్ట చెప్పిండు, ఉదయం దాకా పడుకునేది అన్నాడు. ఊడబెరుకున్నారు, నన్ను ఊడబెరుకొని వెళ్ళిపోయింది అని అంటున్నాడు. ఇంకా అది చెప్పేది ఏదో ఫస్ట్ అదే నిజమైతే అదే చెప్పాలి కదా వాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళ కాడ ఏమంటున్నాడు, నేను వాళ్ళ అమ్మోళ్ళకి వెళ్ళిపోయినాదని వాళ్ళ అమ్మ ఫోన్ చేసింటే వాళ్ళ అమ్మోళ్ళు చెప్పలేదు, వాళ్ళ అమ్మోళ్ళు ఏం పట్టించుకోలేదు అని అన్నాడు. అదే అంటే సరేలేని నాకు ఇటు భయం అయ్యి నేను కిరణ్ లో ఫోన్ చేసిన. కిరణంలో ఫోన్ చేసింటే కిరణ్ వాళ్ళు ఇద్దరు మేము వాళ్ళు ఇన్ని ఉన్నారు, పటాన్చెరువులో ఉన్నారు. వాళ్ళ ఫోన్ చేసింటే ఇట్లా జరుగుతుంది పోయి రాబోండి ఏమైందో ఏమో అని అంటే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చేసేరకు ఏం లేదు బాగానే ఉన్నాడు, బాగా కూల్ గా ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ మసడు వాళ్ళ అమ్మోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ అమ్మ అదేలే వాళ్ళ అమ్మ వాడు అందరు కూర్చొని బాగా ఉండరు. తమ్ముడు అందరు వచ్చి ఉండరు, బాగానే ఉండరు. వచ్చి ఏమైంది ఏంటి అంటే ఏం లేదులే అని మా అక్క నేను నిన్న ముగ్గురం పోయినాం. ఏం లేదు అని చెప్తానే ఉన్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తుంటారు, మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అని వాళ్ళకే చెప్తానని అంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్తాం మాకు చెప్పు ఏంది అని కిరణ్తో అన్నాడు. అన్నా కానీ పలకలే. అప్పుడు వాళ్ళకు ఇంట్లో అనుమానం వచ్చింది.